అంటే హీ నోస్ దట్ వీ కెనాట్ సెల్ ఇట్ ఆర్ డూ ఎనీథింగ్ బట్ హీ సడన్ ఇదనమాట అది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ట్రామా ఉంటుంది కదా. Yes, yes, yes. సో దోస్ థింగ్స్ ఆర్ బ్యాడ్ అండి. అంటే రాసేవాడికి తెలియదు ఎంత ఇంపాక్ట్ వస్తుందో. అవును నేను యాక్చువల్ ఫ్లైట్లో ఉన్నాను ఇవన్నీ జరిగేటప్పుడు. అవునా ఓ ఫ్లైట్లో ఉన్నాను, దిగేసరికి ఐ డోంట్ నో అబౌట్ సోషల్ మీడియా. ఇట్స్ మై యానివర్సరీ అనమాట. సో దే స్టాప్డ్ ఆల్ ద డివైసెస్ టెల్లింగ్ దట్ రష్ తీసుకోమని. ఇది తెలియదు నాకు. 2 days తర్వాత చూస్తే అసలు ఎవ్రీథింగ్ అండ్ ఐ హ్యావ్ టు ట్వీట్ అగైన్. ఏమి లేవు బాబు. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు హెల్ప్ లాట్ యాక్చువల్లీ. రాజుగారితో అంటే అది సూర్యాపేట హైవే మీద హైవే మీద హైవే మీద ఉంది. దాన్ని ఒకడు ఫామ్ హౌస్ అంటాడు. వన్ స్మాల్ థింగ్ అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే దేర్ ఇస్ అక్కడ ప్లాట్స్ ఉన్నాయి మావి. రిజిస్ట్రేషన్కి నేను 2-3 రోజుల ముందు వెళ్ళాను. మరి అది అలా లింక్ చేసుకున్నారా, బట్ వాట్ ఎవర్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రాసుకోవచ్చు కదా. అండ్ ఇట్స్ యాక్చువల్ టార్గెటెడ్ థింగ్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఏదో తెలియకోకుండా రాశారు అనుకున్నది కూడా కాదు. పర్టికులర్గా పాపం ఆయన బ్యాడ్ చేయాలని టార్గెట్ చేస్తారు. చిరంజీవి గారిని బ్యాడ్ చేయాలని సినిమా రిలీజ్ అవగానే ఫస్ట్ హీ కాల్ మిగతాన్ని మర్చిపోండి. అప్పుడే నేను వెళ్ళిపోయాను. ఓకే ఓకే